మల్లాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 26,000కే కార్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చేయడంతో మల్లాపూర్లో ట్రస్ట్ కార్స్ వద్దకు జనాలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడికి వెళ్ళాక కార్లు లేవని చెప్పడంతో ఆగ్రహానికి గురై కార్లపై రాళ్లతో దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో కొనుగోలుదారుల నుంచి అక్కడి నుంచి పంపించి నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మల్లాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 26,000కే కార్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చేయడంతో మల్లాపూర్లో ట్రస్ట్ కార్స్ వద్దకు జనాలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ అలాంటిదేమీ లేదని తెలిసిన తర్వాత రాళ్లతో దాడి చేసినటువంటి పరిస్థితి. పోలీసులు చెదరగొడుతున్న దృశ్యాలు అయితే చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఏంటి ఆఫర్, ఏంటి ఇదేంటి అసలు? నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో 26,000కే కార్ అంటూ కూడా ట్రస్ట్ కార్స్ నిర్వాహకులు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్బుక్ లో విపరీతంగా దాన్ని వైరల్ చేయడం జరిగింది. చాలా మంది నగరవాసులు అది నిజమని నమ్మి ఆ ట్రస్ట్ దగ్గరికి, అంటే ఆ కార్స్ ఓనర్ ఉన్నటువంటి ఆఫీస్ దగ్గరికి వెళ్లి 26,000 రూపాయలు మేము డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కార్ ఇవ్వాలంటూ కూడా అక్కడ కొంత వాళ్ళు గొడవ దిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అయితే మాత్రం కార్లు లేవంటూ కూడా చేతులెత్తేయడం జరిగింది. దీంతో ఇదొక ఫేక్ ప్రచారం, కేవలం వాళ్ళ ఆఫీస్ కావచ్చు, వాళ్ళు పెట్టినటువంటి కంపెనీ ప్రచారం కోసం అందులో భాగంగానే ఈ విధంగా తప్పుడు ప్రచారం చేశారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, కార్లు కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి వారు ఒక్కసారిగా వాళ్ళు కోపానికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో అక్కడ పార్క్ చేసినటువంటి కార్లు, ఆ కంపెనీకి సంబంధించినటువంటి పార్క్ చేసినటువంటి కార్ల పైన రాళ్ల దాడి చేసినటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారందరినీ కూడా అక్కడి నుండి చెదరగొట్టినటువంటి పరిస్థితి. ఈ విధంగా సోషల్ మీడియాలో ఫేమ్ పెంచుకోవడం కోసం, వాళ్ళ బిజినెస్ పెంచుకోవడం కోసం ఈ విధంగా ఆఫర్లు చేస్తూ ఉన్నారు. దీంతో అక్కడికి స్థానికులు నిజమని నమ్మి చాలా మంది రావడం జరిగింది. చాలా మంది బయట ప్రాంతాల నుంచి కూడా 26,000 రూపాయలు డబ్బులు తీసుకొని కట్టి కారు తీసుకెళ్దాం అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది వచ్చామంటూ కూడా వాళ్ళ ఆందోళన దిగినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే అక్కడైతే వారందరినీ కూడా పంపించేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.